Welcome to BSmart channel. కెరీర్ గ్యాప్ అంటే ఒక వ్యక్తి కొంత పీరియడ్ ఆఫ్ టైం ఫార్మల్గా వర్క్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకపోవటం. కెరీర్ గ్యాప్ అనేది కొన్ని మంత్స్ అవ్వచ్చు లేదా కొన్ని ఇయర్స్ అవ్వచ్చు. ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అంటే బీఎస్సీ బీటెక్ ఇలా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే 3 ఇయర్స్ వరకు ఫ్రెషర్గానే కన్సిడర్ చేస్తారు. తరువాత కెరీర్ గ్యాప్ అంటారు. ఒక ఫ్రెషర్ కాకుండా కొంతకాలం జాబ్ చేసి ఏదైనా కారణం వల్ల మానేసి మళ్ళీ జాబ్ చేయాలి అనుకునే వారికి కూడా కెరీర్ గ్యాప్ ఉంటుంది. మెటర్నిటీ వల్ల కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల, మీకు ఇష్టమైన బిజినెస్ ఏదైనా చేయడానికి కొంత గ్యాప్ తీసుకోవడం ఇలాంటి విషయాల వల్ల కెరీర్ గ్యాప్ ఉండొచ్చు. మీరు జాబ్కి అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమేలో కానీ ఇంటర్వ్యూలో కానీ ఇలాంటి రీజన్స్ ఉంటే జెన్యూన్గా చెప్పచ్చు. మరి కెరీర్ గ్యాప్ ఉన్నవారు వర్క్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఉన్న సిచ్యుయేషన్ని అర్థం చేసుకోండి. మీకు జాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలుసుకోండి. జాబ్ చేసి మానేసి కెరీర్ గ్యాప్ ఉన్నవారు అయితే కెరీర్ రిటర్న్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వండి. ఫ్రెషర్ అయితే మీ ఇంట్రెస్ట్కి తగ్గ స్కిల్ నేర్చుకోండి. ప్రాక్టీస్ ఇది ఒక్కటే జాబ్ వచ్చిన వాడికి రాని వాడికి తేడా. కోర్సెస్ కంప్లీట్ అయ్యాక ఒక స్టూడెంట్ బాగా ప్రాక్టీస్ చేస్తాడు. ఇంకొంతమంది స్టూడెంట్స్ కోర్స్ అయిపోయింది కదా ఇంకా జాబ్ వచ్చేస్తుంది అనుకుని ప్రాక్టీస్ చేయడం మానేస్తారు. కానీ ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే జాబ్ వస్తుంది. మీ రెజ్యూమేని జాబ్ వేకెన్సీకి తగ్గట్టు మారుస్తూ ఉండాలి. రెజ్యూమేకి సంబంధించిన వీడియోస్ ఛానల్లో ఉంటాయి, చూడండి. ఏవైనా సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలి అనుకుంటే చేయండి. కెరీర్ గ్యాప్ ఉన్నవారు ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవచ్చు అంటే జావా స్క్రిప్ట్ కోర్సెస్, నోడ్.js కోర్సెస్, రియాక్ట్.js కోర్స్, డేటాబేస్ డిజైన్ కోర్స్, కోర్ జావా కోర్సెస్, SQL కోర్స్, డెవాప్స్ కోర్స్, సైబర్ సెక్యూరిటీ కోర్స్, పైథాన్ కోర్స్, డేటా స్ట్రక్చర్స్ కోర్సెస్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ ఇలాంటి కోడింగ్కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఒకవేళ కోడింగ్ ఇష్టం లేకపోతే డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డిజైనింగ్, UX డిజైనర్, గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన వాటిలో కొన్ని కోర్సెస్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సాఫ్ట్వేర్ కోర్సెస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. కోర్సెస్ కంప్లీట్ అయ్యాక నౌకరీలో మీ రెజ్యూమే అప్లోడ్ చేయండి. మీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. ఎవరైనా మనీ పే చేస్తే జాబ్ వస్తుంది అని అంటే అస్సలు పే చేయొద్దు. కెరీర్ గ్యాప్ ఉందని భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ నేర్చుకుని ఏమైనా సర్టిఫికేషన్ చేయాల్సి ఉంటే చేసి జాబ్ ట్రయల్ స్టార్ట్ చేయండి. గ్యారంటీగా జాబ్ వస్తుంది. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మెడికల్ కోడింగ్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మకో విజిలెన్స్ లాంటి సర్టిఫికేషన్ కోర్సెస్ చేయండి. గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాక ఆ జాబ్ అదే వస్తుందిలే అని ఖాళీగా మాత్రం ఉండొద్దు. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వీక్గా ఉంటే అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఏ జాబ్లో జాయిన్ అయినా ఇప్పుడు ఇంగ్లీష్లోనే కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. మీ ఇంట్రెస్ట్ తెలుసుకుని స్టెప్ తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. సక్సెస్ అయిన వాళ్ళు ఫాలో అయిన మంత్ర ఏంటంటే వాళ్ళు స్టార్ట్ చేసిన పనిని మధ్యలో వదిలేయలేదు. కొంతమంది ఒక కోర్స్ స్టార్ట్ చేస్తారు, కష్టంగా ఉందని మధ్యలో వదిలేస్తారు. అలా కాకుండా మీరు ఇష్టపడి తీసుకున్న కోర్స్ కాబట్టి అది కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేస్తే జాబ్ మీకు కంపల్సరీగా వస్తుంది. మీకు ఉపయోగపడే వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చూడండి. మీరు మరేదైనా కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.